నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. నిస్వార్థ సేవ, క్రమశిక్షణ, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం RSS. 100 సంవత్సరాలుగా ఈ దేశం యొక్క సాంస్కృతిక, సామాజిక పునరుజ్జీవనం కోసం కృషి చేస్తోంది కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పరమేశ్వరునికి సేవ చేయడం అంటే మహాభాగ్యమే. భీమవరం గునుపూడి శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తలి మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే అంజుబాబు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. భీమవరం మెంటేవారితోట బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం వద్ద అన్న సమారాధనను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి. దిర్సమర్రు శ్రీ గంగా భ్రమరాంబిక సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత. భీమవరం నర్సీ అగ్రహారం బస్తీలో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS శతాబ్దపు చారిత్రక విజయదశమి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జగదీష్ మెరైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ తోట జగదీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ నిస్వార్థ సేవ, క్రమశిక్షణ, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనమైన RSS అని 100 సంవత్సరాలుగా ఈ దేశం యొక్క సాంస్కృతిక, సామాజిక పునరుజ్జీవనం కోసం కృషి చేస్తోందని అన్నారు. RSS లో అన్ని పార్టీలకు సంబంధించిన వారు స్వయం సేవకులుగా ఉన్నారని, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ RSS తో కలిసి పనిచేయాలని కోరారు. రాబోయే శతాబ్దంలో RSS మరింత గొప్ప శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తోట జగదీష్ మాట్లాడుతూ విదేశాల్లో గతంలో భారతీయులను అంతగా పట్టించుకునేవారు కాదని, మోడీ ప్రభుత్వం అయిన తర్వాత ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న స్వయం సేవకులను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోదావరి విభాగ ప్రచారక్ సోమశేఖర్, RSS సీనియర్ నాయకులు మంతెన రామచంద్రరాజు, పెద్ద సంఖ్యలో స్వయం సేవకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా సంఘం మీద పూర్తి అవగాహన ఉన్నది. ఏదైతే వేళ భారతదేశం అఖండ భారత్గా ఉంది అంటే దాని కారణం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అనేక సార్లు అప్పటి పాలకులతో నిషేధానికి గురైనప్పటికీ కూడా ఎవరైతే సంఘ పెద్దలు ఉన్నారో వారందరూ అజ్ఞాతానికి వెళ్లి తిండి తిప్పలు లేకుండా కుటుంబాలకు దూరంగా ఉండి బిడ్డలకు వారు అనేక మంది త్యాగాల ఫలితంగా సంఘం ఈనాడు ఈ స్థాయికి చేరింది. సంఘం ఎవరైతే స్వయం సేవకులకి శిక్షణ ఇచ్చిందో, సంఘం యొక్క నాయకత్వంలో ప్రేరణ పొందారో వారే ఈనాడు ఈ దేశాన్ని ఏలేటువంటి అవకాశం కలిగింది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి నేనంతా కూడా గర్వపడతాం. అలా RSS అనేటువంటి సంస్థ, ఈ సంస్థ కారణంగా మాత్రమే ఇవాళ ప్రపంచంలో భారతదేశం అత్యంత శక్తి గల దేశంగా ఎదుగుతుంది. నరేంద్ర మోడీ లాంటి నాయకులకు, అటల్ బిహారీ వాజ్పేయి గారు లాంటి నాయకులకు ప్రేరణ, స్ఫూర్తి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గ్రహించాల్సినటువంటి రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తులైనా, కుటుంబాలైనా, దేశ హితం కోరేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కుటుంబం కూడా స్వయం సేవకులుగా సేవలు అందించాలి అనేటువంటి ఆలోచనతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ పనిచేస్తుంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు RSS బీజేపీకి అనుబంధ సంస్థ, లేకపోతే బీజేపీకి RSS అనుబంధ సంస్థ. రాష్ట్రీయ స్వయం సేవక్ ఏదైతే ఉందో ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఇది ఒక NGO. అన్ని పార్టీల వ్యక్తులు, దేశం హితం కోరేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్వయం సేవకుడుగా పని చేయొచ్చు అనేటువంటి విషయాన్ని మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. ఇవాళ సంఘం ఎదుగుదలను ఓర్వలేనటువంటి వ్యక్తులు, చూడలేనటువంటి వ్యక్తులు పెద్ద ఎత్తున సంఘం మీద దుష్ప్రచారం చేసేటువంటి పరిస్థితిని మనందరూ కూడా త్రిప్పి కొట్టాల్సినటువంటి అవసరం. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్గనైజేషన్ గా భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చేటువంటి దిశలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ పూర్తిగా ఫలప్రదమైంది అనేటువంటి విషయానికి, సఫలీకృతమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను ప్రస్తావిస్తున్నాను. ఈ 100 సంవత్సరాల వేడుక ఏదైతే ఉందో ఈ వేడుక సందర్భంగా మనంతా కూడా సంఘం పట్ల మరింత అవగాహన పెంచి గ్రామాల్లో మరింత మంది స్వయం సేవకులు తయారయ్యే విధంగా వారందరూ కూడా దేశ హిత కోసం పనిచేసేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం కాదు. మనం ఇప్పుడు ఉన్నటువంటి స్వయం సేవకులందరి మీద కూడా ఉంది. సంఘంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ని మనం అంతా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం.
ఏదైతే పూర్తి స్థాయి కార్యకర్తలు వారి పని కారణంగా మాత్రమే తల్లిదండ్రులకు దూరంగా ఉండి వివాహాలకు దూరంగా ఉండి వివాహాలు చేసుకోకుండా రాత్రి మగళ్ళు బస్సుల్లో రైళ్లలో తిరుగుతూ సంఘ విస్తరణ కోసం పనిచేసినటువంటి ప్రచారక వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ వ్యవస్థ కారణంగా మాత్రమే ఇవాళ సంఘ పెద్ద స్థాయిలో విస్తరించబడింది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. వ్యక్తిగత సుఖాలకు దూరంగా ఉండి రాత్రి మగళ్ళు దేశహితం కోసం పనిచేసినటువంటి ప్రచారకుల వ్యవస్థ కారణంగా ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ విధంగా తయారైంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. అనేక మంది పెద్దలు కేంద్రంలో రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క ఉత్పత్తి కారణంగానే ఇవాళ బలీయమైనటువంటి నాయకత్వం దేశానికి అందించగలుగుతుంది అంటే దానికి కారణం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటి విషయాన్ని నేను ఈ వేదిక మీద నుంచి ప్రస్తావిస్తున్నాను. ఆర్ఎస్ఎస్ లో ప్రచారకులు చేసేటువంటి త్యాగాల ఫలితంగా వారి యొక్క ఆలోచన విధానానికి కారణంగా మనంతా కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఆసన్నమైంది. పదవుల మీద ఆశ లేకుండా ఈ పూర్తి స్థాయి ప్రచారకులుగా పనిచేస్తే రాబోయేటువంటి రోజుల్లో ఏదో ఒక పదవి వస్తుంది అనేటువంటి దానికి ఆస్కారం లేకుండా, అవకాశం లేకుండా, అసలు ఆలోచన లేకుండా పనిచేసేటువంటి సిస్టమ్ రాష్ట్రీయ స్వయం సేవకులో ఉన్న సిస్టమ్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం అందరూ కూడా అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం. బోత్రా శ్రీనివాసవరం గారు బీజేపీలో పనిచేసిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అనుబంధం కలిగి ఉన్న ఏనాడు కూడా పార్లమెంట్ సభ్యుడు అవడం కోసం, కేంద్ర మంత్రి అవడం కోసం నేను పనిచేయలేదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా స్పష్టం చేస్తుంది. మనం చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేస్తే అవకాశం వచ్చినప్పుడు మన పరివార క్షేత్రాలు సంస్థలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క కార్యకర్తను కూడా అవసరమైనటువంటి సందర్భాల్లో ప్రోత్సహిస్తారనేటువంటి విషయాన్ని మీరంతా కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి సందర్భంలో మీరంతా కూడా ఏదైతే ఈ 100 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో సంఘ శాఖలు మరింత విస్తరించేలాగా ఈ సంవత్సర కాలం పాటు మనం ఎంతో కూడా పెద్ద ఎత్తున కృషి చేయాలనే సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. నేను 20 years బ్యాక్ ఐ వుడ్ హ్యావ్ ట్రావెల్డ్ ఒక 40-50 కంట్రీలు తిరుగుంటానని ఈ ఎక్స్పోర్ట్స్ అని అన్ని. ఇండియా నుంచి మేము ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు యుఎస్ వెళ్ళినప్పుడు 20 ఏళ్ల క్రితం ఎక్స్పోర్ట్కి వెళ్తే బయట స్టాల్స్ బయట మేము చేతులు కట్టి నుంచిన వాళ్ళం. ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు అనుకుంటారేమో కానీ అందరూ ఆ స్టాల్ అవతల వాడు పిలుస్తాడేమో అన్నాము ఈ అమ్మటం కోసం. అసలు గౌరవం ఉండేది కాదండి. ఇండియన్ అంటే ఏదో కొంచెం చేదరించుకునే, నాట్ చేదరంటే లైక్ ట్రస్ట్ ఉండేది కాదు మన మీద. ఈ 15 years లో బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే మేము వెళ్తూ మానేసామండి, వాళ్ళందరూ మా దగ్గరికి వస్తారు ఈ రోజు. ఇది ఎందుకంటే ఈ లాస్ట్ 10-15 years నుంచి ఇండియా అంటే ఒక ప్రౌడ్ మూమెంట్ ఫర్ ద వరల్డ్. ఎస్పెషలీ నేను చూసిన అంటే నా అనుభవంలో నేను చూసిన అమెరికా అవ్వచ్చు, యూరోపియన్ కంట్రీలో అవ్వచ్చు, ఇవాళ ఇండియా అంటే తెలియని వాళ్ళు లేరు. బికాజ్ ఈ 15 years లో నిస్వార్థంగా కరప్షన్ అండి, మెయిన్ కరప్షన్ తగ్గటం అన్న దాని వల్ల మనకు ప్రౌడ్నెస్ పెరిగింది వరల్డ్ వైడ్. అంతకు ముందు ఇండియా వెళ్తే కస్టమ్స్ లో ఇలా 1000 రూపాయలు కాగితం పెడితే చాలంటి కదా మీ కంట్రీలో అని అడిగేవారు మనం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే హై లెవెల్ కరప్షన్స్ తగ్గిపోయింది. సో నేను ఇవన్నీ చూసి నేర్చుకుంది ఏంటంటే నేను చేసే వ్యాపారాలు కూడా 100% ట్యాక్స్ పే చేస్తూ షార్ట్ కట్స్ చేయకుండా ప్రౌడ్ గా చేస్తే చాలు అనుకునే ఉద్దేశంతోనే ఉంటాం. కానీ ఇట్స్ నాట్ లైక్ గివింగ్ ఎ మెసేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనం రెక్టిఫై చేసుకుంటే సొసైటీని సర్దినట్టే అని అనుకుంటున్నాను. సో ఇట్స్ ఆల్ ద గ్రేట్నెస్ గోస్ టు ద ఆర్ఎస్ఎస్ బికాస్ ద ప్రౌడ్ టుడే ఐ కెన్ సే ప్రౌడ్లీ ఐఎమ్ అ ప్రౌడ్ ఇండియన్. ఆ ఫీల్ క్రియేట్ చేయడానికి ఆర్ఎస్ఎస్ as the root cause. So thank you very much. This is my small experience. I think I didn't bore you anyone. పరమేశ్వర్ని పాదాల చెంత సేవ చేయడం మహాభాగ్యమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు.
పంచారామ క్షేత్రంలో ఒకటైన భీమవరం గునుపుల్లోని శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తలి మండలి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేవస్థానం చైర్మన్ గా చింతలపాటి బంగారాజు, సభ్యులుగా బ్రహ్మజోస్ల సత్యప్రసాద్, బొచ్చా కృష్ణవేణి, పడమటి లీలాకుమారి, పాలా వెంకటరామకృష్ణ, సాయి నాగేంద్ర, విజయలక్ష్మి కుమారి, యార్లగడ్డ రమేష్, బండి రమణ, పొట్నూరి శ్యామ్కుమార్, పెద్దిండి జ్యోతిర్మయ్, కొప్పత్తి విజయ్ కుమార్, ఎక్స్ అఫిషియో సభ్యులుగా కందుకూరి సోమేశ్వర శర్మలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ కార్తీక మాసం శివరాత్రి మహోత్సవాలతో పాటు శివాలయాలకు వచ్చే భక్తులకు పాలకవర్గ సభ్యులు మెరుగైన సేవలు అందించాలని, దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ చైర్మన్ చింతలపాటి బంగారాజు మాట్లాడుతూ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ఆలయ అభివృద్ధికి ఆలయ పాలకవర్గ సభ్యులు కలుపుకుని పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, టీడీపీ రాష్ట కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, నాయకులు ఇందుకూరి రామలింగరాజు, ఇర్రింకి సూర్యారావు, చెనమల్ల చంద్రశేఖర్, బొబిలిశెట్టి రామకృష్ణ, కారుమూరి సత్యనారాయణమూర్తి, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్, మద్దుల రాము, సిహెచ్ గోవింద్, ఆలయ మాజీ చైర్మన్ వేగేశ్న రంగరాజు, ఆలయ ఈవో రామకృష్ణరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రముఖులు, ధర్మకర్తలు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఆమోదించుతున్నాను. మీ పేరు చెప్పండి. మళ్ళా అను నేను నా పరిపాలనార్థమై వచ్చిన అభినందనలు అందిస్తాను.
శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక చైర్మన్ గా బంగారాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో 90 సభ్యులతోటి పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీరందరూ తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని పాలక మండలిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. పాలక మండలి స్వామివారి అభివృద్ధి కోసం, దేవాలయం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. శివాలయంలో కార్తీక మాసం నెలలు చాలా రష్గా ఉంటుంది. అతి సామాన్య భక్తులకు కూడా దర్శనం కలిగే విధంగా ఏర్పాటు చేయాలి పాలక మండలి. అలాగే మహాశివరాత్రికి చాలా విశేషమైన జనం వస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. వారందరికీ సౌకర్యాలు కల్పించి అతి సామాన్యుడికి కూడా చక్కని దర్శనం జరిగేటట్టుగా పాలక మండలి కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. పాలక మండలి ఆధ్వర్యంలో దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని, ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఉత్తర వైపున స్థలం దేవాలయానికి సంకల్పం చేయడానికి కృషి చేయాలని, ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పంచారామ క్షేత్రాల్లో ఒక క్షేత్రమైనటువంటి భీమవరంలో నెలకొలున్న సోమేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు యొక్క ఏర్పాటు జరగటం, దానికి సంబంధించి ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం కూడా జరగటం, దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వారి అందరికీ కూడా అభినందనలు తెలియజెప్పే నిమిత్తం ఈరోజు యావత్ ప్రజానికం అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. దేవాలయాల యొక్క విశిష్టత, వాటి యొక్క పవిత్రతను కాపాడుతూ సనాతన హైందవ ధర్మాన్ని నిలబెట్టేటటువంటి విధంగాను, దేవాదాయ ధర్మాదాయ ఆస్తులను పరిరక్షిస్తూ దానిపై వచ్చేటటువంటి ఆదాయాన్ని సక్రమమైనటువంటి రీతిలో ఖర్చు చేసేటటువంటి విధానంగా ఈ యొక్క బోర్డు కొనసాగుతుందని, స్థానిక శాసనసభ్యుల యొక్క సహకారం అదే మా వంతు మేము కూడా దీనికి సంబంధించిన సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడానికి బంగారాజు గారికి, అలాగే కమిటీ సభ్యులకి, వేదిక అలంకరించిన ఇతరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మన దేవాలయం ఆధ్యాత్మికంగా కూడా గొప్ప చరిత్ర ఉన్న ఊరు. మరి ఎమ్మెల్యే గారి సంకల్పంతో ఇక్కడ మౌనం గుడికి ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు అమ్మవారికి మొత్తం బంగారం పూజ చేయించాలన్న ఒక బలమైన దృఢమైన సంకల్పం సాధించాడు అన్నబాబు గారు. మరి దానివల్ల ఈరోజు అమ్మవారి ఖ్యాతి కూడా వెళ్ళి ఈరోజు కమిటీ కూడా జిల్లా స్థాయిలో వేయాలనే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించే విధంగా ఈరోజు వచ్చింది. అందులో ఇంకోటి మన పంచరామ క్షేత్రం, మరి ఈ గుడికి కూడా ఆయన సంకల్పించారు చాలా చేయాలని. బంగారాజు గారికి ఆల్రెడీ చెప్పారైనా ఏం చేయాలో కూడా తప్పనిసరిగా ఆయన కోరికలు మీరు తీర్చాలి. ఎందుకంటే పంచరామ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందిన గుడి. మరి ఈ గుడి కూడా జిల్లా స్థాయికి వెళ్ళి కమిటీ ట్రస్ట్ బోర్డు వేసే విధంగా ప్రసిద్ధి చెందాలని ఈరోజు ఈ సోమేశ్వర జనార్దన స్వామి కమిటీ నియమించినందున ముందుగా బంగారాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే కమిటీ మెంబర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కలిసి ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షిస్తూ పొద్దున లేచి ఎంతో భక్తి శ్రద్ధలతో పంచరామ క్షేత్రమైన మన ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దర్శనం చేసుకోకుండా
ప్రాక్టీస్ కమిటీ ఎవరు ఉండరు. అలాగే మరి మన గ్రామ దేవత మావుడు అమ్మవారు రాష్ట్రంలోనే 2 దేవాలయాలకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఇంత గొప్ప దేవాలయాలు మన భీమవరం పట్టణంలో ఉండదు. మన భీమవరంలో పుట్టిన ప్రజలందరికీ కూడా మనకు ఆ దేవుడు ఇచ్చిన వరం అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. మీరందరూ ఒకటే ఆలోచన చేయండి. గతంలో కూడా మరి శాస్త్రజ్ఞులు 2014 నుంచి 19 వరకు మరి రాజరాజు గారిని ఈ గుడి చైర్మన్గా చేశారు. ఆయన చాలా మన కుమారస్వామి గారి దేవస్థానం ఆలయం కానీ అలాగే అన్నదానం కార్యక్రమం కానీ ఏదైనా సరే స్వామికి ఒకటే చెబుతున్నాను, చైర్మన్కి సభ్యులకి ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారనేది జనానికి అవసరం లేదు. ఇప్పటి నుంచి 2 సంవత్సరాల పాటు నిరంతరం ఆ సోమేశ్వర స్వామి మరి పాదాల కింద మీరు సేవ చేసుకుంటూ ఆ లింగ దర్శనం చేయించి పంపించాలి. మన భీమవరానికి బాగుండము తల్లి. అదేవిధంగా రాష్ట్రంలోని ఎంత ప్రసిద్ధిగాంచినటువంటి పంచాయతీ క్షేత్రాలైనటువంటి దివ్య క్షేత్రం మన భీమవరం ఒకటి. దేవతలు ప్రతిష్ఠించినటువంటి ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెంది రాష్ట్రం నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా కార్తీక మాసంలో శివరాత్రి టైంలో వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అటువంటి భక్తులందరికీ కూడా పారదర్శకంగా స్వామి వారి దర్శనాన్ని కల్పించి మా ఎమ్మెల్యే గారు తిరుపతి రామాంజలి గారికి అలాగే మా తోట సీతారామలక్ష్మి గారికి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామివారి ఇక నుంచి కూడా మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో నిత్య కళ్యాణం పచ్చదూరం లాగా వెళ్ళిపోవాలని ఆ ప్రయత్నం చేస్తామని చెప్పి భక్తులకి ఎటువంటి ఆటంకం కలగకుండా స్థానిక భక్తులు పోటీలు అందరి యొక్క సలహా సంప్రదింపులతో మంచి వైభవంగా ఇక నుంచి కార్యక్రమాలన్నీ భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా స్వామివారి దర్శనం అందేలాగా చక్కగా నడిపిస్తామని చెప్పేసి ఈ యొక్క భక్తుల సమక్షంలో పెద్దల సమక్షంలో మేము తెలియజేసుకుంటూ నా తల్లిదండ్రులకి ఈ సమాజంలో నాకు గుర్తింపు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన శివయ్య చంద సేవ చేసుకోవడానికి నాకు అవకాశం కల్పించిన మన శాసనసభ్యులు కులపతి రామాంజనేయులు గారికి అలాగే నాకు తోడుగా నిలిచి సపోర్ట్ చేసిన కులపతి ప్రశాంత్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానండి. నాకు ఈ శివయ్య అంటే చాలా ఇష్టం. శివయ్యకి సేవ చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ధన్యవాదాలండి. నా పేరు మా నాన్నగారి పేరు పాత్రరావు గారు. గతంలో అనేక సంవత్సరాలు ఈ దేవస్థానానికి ఆయన ఆర్టిస్ట్గా దేవుడి సేవలు చేసి ఉన్నారండి. ఆయన చేసిన సేవల గురించి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కమిటీ తరఫున పెద్దవాళ్ళతో చెప్తానండి. నేను నా ధర్మం నేను తెలుస్తానని చెప్తానండి. నమస్కారం. పారిశ్రామికవేత్త, సూర్యమిత్ర, BHEEM అధినేత. రాష్ట్రంలోనే కాదండి, దేశంలో ఇతర దేశంలో కూడా మన పంచారామంలో సోమేశ్వర స్వామి గుడి పేరు ప్రఖ్యాతులు సాధించింది. ఈ దేవుడిని దర్శించుకోవాలని అందరూ తాతాలు ఆడిపోతారు. అదే అంటే ఈ గుడిలో మనకు చంద్ర ప్రతిష్ఠ కాబట్టి మన పౌర్ణమికి తెల్లగాను అమావాస్యకి గోధుమలను మారుతుంది. అది చూడాలి, నేను దేవుడు ఉన్నాడు అనేదానికి ఒక నిదర్శనం. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాళ్ళందరూ పూర్తిగా సహకరించి ఈ పదవి రావడానికి వాళ్ళు పూర్తిగా సహకరించారు. అలాగే PSC చైర్మన్ అంజబాబు గారి ఆశీస్సులతో ఈ పదవి రావడం జరిగింది. ఆయన ఆశయాలకి అనుగుణంగానే కష్టపడి పనిచేస్తాం. నీతి, నిజాయితీ, నిబద్ధత, న్యాయం, ధర్మంతో కష్టపడి పనిచేయటం, భక్తులని రేపు వచ్చే కార్తీక మాసం భక్తులందరినీ కూడా దగ్గరలో ఉండి ప్రతి విషయం చర్చిస్తూ ఏది లోపాలు లేకుండా ఈ ధర్మకర్తల మండలి అందరూ సహకారం తీసుకుంటూ అలాగే సిబ్బంది సహకారం తీసుకుంటూ గుడి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం. అలాగే ఉత్తర వైపు పక్కన సందులో 9 సెంట్లు ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో ఖచ్చితంగా బిల్డింగ్ కట్టాలని సంకల్పంతో మేము ఉన్నాం. దాంతో కూడా ఎదురుకొచ్చున్నారు. అయితే దీంట్లో ఏముందంటే 1 కోటి రూపాయల ఫండ్ గవర్నమెంట్ ఇస్తాము. గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ కాకుండానే బయట దాతలు ఎదురుకు వస్తారు. ఏది చేయాలి, ఎలా చేయాలని ఎమ్మెల్యే గారితో ఆలోచించి చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
అలాగే తూర్పు కాంక్రీట్ వేయాలి. భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఇది చైర్మన్ అనేది పదవి అనేది కాదు నాకు ముఖ్యం. మరి ఆ శాస్త్ర జీవితం పబ్లిక్లో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. అందరితో కలిసి నడవాలి. అందరూ ఆలోచన తగ్గట్టుగా వ్యవహారం చేయాలి. ఏ చిన్న చిన్న ఇబ్బందులను సరి చేసుకుంటూ వారి సహకారం తీసుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా ఎదురు నడపాలన్న సంకల్పంతో ఉన్నాం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని, దైవ కార్యక్రమంలో అన్నదానం చేయడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. సోమవారం భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి పూజలు చేసి మహా నివేదన నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. సుమారు 2000 మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. श्री विजय कनक दुर्गा श्री चक्रसहित श्री बालात्रिपुर सुंदरी देवी नमः। ग्रापयामि दीपं साज्यं त्रिवर्त संजय सत्य देवस्करीमहे धियो यो प्रचोदयात् चक्र सहिता बाला ओम अपाराय स्वाहा ओम याराय स्वाहा ओम नाराय स्वाहा। लक्ष्मीराक्षस्यान् खेदयामासुकं सजामसि हिरण्यपात्रं पूर्णं जय दुर्गा जय भवानी जय भवानी जय माता। निराजनंदर स्वयामि निराजनानंदरो शुद्ध आचमने समर्पयामि। मां कृपया देवी शरणागत वत्सली अन्यथा अने साबो రండి శ్రీ విజయ కనక దుర్గా శ్రీ చక్ర సహిత బాలాత్రిపుర సమర ఆలయంలో దేవీ శరణావరాత్రి మహోత్సవం ముగించుకొని ఈరోజు ఆలకండి వారి దాతృ భక్తుల సహకారంతో అత్యంత వైభవంగా నవరాత్రి మహోత్సవాలు ముగించుకొని మరి మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు బ్యాకుముద్దు గారి చేతుల మీదుగా అమ్మవారికి విశేషమైనటువంటి అర్చనా కార్యక్రమాలు, వేదమంత్రాల ఆశీర్వచనాలు, అలాగే అమ్మవారికి మహాకుంభ నైవేద్యం సమర్పణ జరిగింది. భక్తులందరూ కూడా బాలాత్రిపుర సమవారి ఆశీస్సు ఉండాలని, అందరూ అమ్మవారి ప్రతిరోజు దర్శించుకుని ఇక్కడ ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి అమ్మవారికి అభిషేకాలు, నవార్చన, ప్రతి పౌర్ణమికి శ్రీచక్రార్చన నవార్చన జరుగుతాయి. అలాగే విశేషమైన అర్చన జరుగుతాయి. దాతల భక్తుల సహకారంతో ఆలయాభివృద్ధికి కమిటీ వారు, భక్తులు అందరూ మీ సహకారం అందించి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ రోజు మరి అఖండ సమారాధన ప్రారంభోత్సవానికి మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు, బ్యాకముద్దు గారు వారి చేతిని ప్రారంభించడం జరిగింది. భక్తులందరూ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. భీమవరం రూరల్ మండలం దిర్సుమరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబిక సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. భీమవరం ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ ఇరింకి సూర్యారావు సతీమణి గంగా భావేనిలు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిని ఆలయ కమిటీ చైర్మన్ అల్లూరి బంగారాజు, ఆలయ ప్రధాన అర్చకులు పూజ్యం విజయ్ కుమార్ శర్మలు సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన పురాతన దేవాలయం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానమని, స్వామివారు అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ముందుగా ఇక్కడ పెద్దలందరికీ నమస్కారం. గంగా బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ అయిన బంగారాజు గారు, ఏఎంసీ డైరెక్టర్ మైగాపుల్ గంగారాం గారు వచ్చి ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. వారి కోరిక మీద ఇక్కడికి వచ్చి ఈ విశిష్టమైన దేవాలయాన్ని ఈశ్వరుడు, త్రిశూలం, ఓంకారం, వినాయకుడు ఉన్న శివలింగాన్ని చూసి చాలా ధన్యులు అయ్యాము. ఇటువంటి విగ్రహాన్ని ఇంతవరకు ఎక్కడ చూడలేదు. చాలా ఆనందంగా ఉంది. ఈ ఆలయ కమిటీ వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు దిర్సుమర గ్రామంలో వేం చేసినటువంటి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీరామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో వేం చేసి ఉన్న గంగా బ్రహ్మరాంబ అమ్మవారి దేవి శరణవతిని పురస్కరించుకుని మరి ఈ రోజున అఖండ అన్న సమావేశం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి సుజాత రామచంద్రరాజు గారు, అలాగే ప్రముఖ మెరైన్ ఎక్స్పోర్ట్ అధినేత శ్రీ ఇర్రింకి సూర్యారావు గారు సతీమణి శ్రీ గంగాభవాని గారు ఇచ్చేశారు. చాలా సంతోషం. వారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం మాకు ఎంతో ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి మరి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి ప్రజలకు పాత్రులు కావాల్సిన కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.